హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇవి గ్రూప్ సి వేకెన్సీ అండి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చేదని చూసుకుంటే ఆర్మీ పోస్టల్ సర్వీస్ వింగ్ బ్రిగేడ్ నుంచి ఇది కమిటీ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అందరికీ మంచి అవకాశం. ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఆల్ ఇండియా ఎక్కడైనా మీరు ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత అదేవిధంగా మిగతా డీటెయిల్స్లో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇక్కడ లింక్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చండి. నెక్స్ట్ మీరు ఇక్కడ మిగతా డీటెయిల్స్ అనేది చూసుకుంటే సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఆర్మీ పోస్టల్ సర్వీస్ వింగ్ బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్స్ రెజిమెంటెడ్ సెంటర్ కమిటీ నుంచి ఇది నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. గ్రూప్ సి వేకెన్సీస్ అండి. అయితే ఫస్ట్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ వాషర్మ్యాన్ అండి, ఒక వేకెన్సీ యూఆర్లో కేటాయించడం జరిగింది. ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే గార్డెనర్, ఒక వేకెన్సీ ఇది ఓబీసీ వాళ్ళకు కేటాయించడం జరిగిందండి. సాలరీ స్టార్టింగ్ చూసుకుంటే ఇక్కడ పే లెవెల్ 1 కిందికి ఇక్కడ 18,000 నుంచి లాస్ట్ చూసుకుంటే 56,900 వరకు ఇవ్వడం జరుగుతుందండి. అయితే వాషర్మ్యాన్కి అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ మీకు ఇక్కడ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. దీంతోపాటు మీకు ఇక్కడ మిలిటరీ క్లాత్ అండ్ సివిలియన్ క్లాత్ అనేది మీకు వాష్ చేయడం వచ్చి ఉండాలని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ మనం గార్డెనర్కి చూసుకుంటే ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అయితే డిజరబుల్గా అనేది కొన్ని వాళ్ళు అడగడం జరిగింది. ఇది లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చండి. రిలేటివ్ ట్రేడ్లో మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది 1 year అనేది అడగడం జరిగింది. ఇది లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ ఏం కాదు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చండి. ఓబీసీ వాళ్ళకి అనేది ఇక్కడ 3 year వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనం రైటింగ్ టెస్ట్, అదేవిధంగా ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. అయితే ఆల్ ఇండియా సర్వీస్ అనేది మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా అనేది ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫామ్ అనేది నేను త్వరలోనే పెట్టడం జరుగుతుందండి. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎలా అప్లై చేయాలో కూడా ప్రాసెస్ వైజ్ అనేది చెప్పడం జరుగుతుంది. అడ్రస్ అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆఫీస్ వింగ్ కమాండర్, అదేవిధంగా ఏపీఎస్ వింగ్ బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్ రెజిమెంటెడ్ సెంటర్ కమిటీ, డిస్ట్రిక్ట్ నాగ్పూర్ అండి, మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అదే కాల్ లెటర్స్ అనేది వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఇక్కడ పంపిస్తామని చెప్పడం జరిగిందండి. ఎలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళు రైటింగ్ ఎగ్జామ్ లొకేషన్ చూసుకుంటే ఇక్కడ కమిటీ నాగ్పూర్ డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.